నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షన్నిత. ఇన్నోవేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా మనకు నచ్చింది చేసుకోవడం, మన ప్యాషన్ కదా, మనం ఇన్నోవేషన్ చేద్దాం అనేసి అనుకుంటారు. కానీ రైతులను, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్నోవేషన్స్ చేయాలి అనేసి ఏసీఐసి సిబిఐటి కమ్యూనిటీ ఇన్నోవేషన్ ఫెలో మోహన్ గారు అంటున్నారు. సో సార్తో మాట్లాడి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలని ఉంది సార్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏసీఐసి సిబిఐటి సుమన్ టీవీకి నమస్కారం అండి. నా పేరు మోహన్ అండి. నేను ప్రస్తుతం ఏసీఐసి సిబిఐటి అంటే ఇది నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ వాళ్ళది కమ్యూనిటీ ఇన్నోవేషన్ ఫెలోషిప్ అని ఉంటుంది. 1 year లాంగ్ ప్రాసెస్. సో నేను ఇప్పుడు ప్రస్తుతం సిఐఎఫ్ ఫెలోషిప్ చేస్తున్నాను. సో బేసికల్లీ మాది ఏమంటారు పెరిగిందంతా కూడా తెలంగాణలో, ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటాను. సో ఈ పాటు నేను ఈ ఇన్నోవేషన్ అనేది చేయడం జరిగింది ఈ ఫెలోషిప్ లో ప్రాసెస్. సో ఇది నా పార్ట్. సో ఇన్నోవేటర్ గా ఇన్నోవేషన్ గురించి మీరేం చెప్తారండి మరి? సో మనము బేసికల్లీ చిన్నప్పటి నుంచి కూడా అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఇన్నోవేషన్ అంటే మనకి నచ్చినట్టు చేయడం. ఎందుకో తెలియదు కానీ నేను ఎక్కువ విలేజెస్ ని విజిట్ చేస్తూ ఉంటాను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇది నా జనరలైజేషన్ కాదు, నా ఎక్స్పీరియన్స్ అని. సో ఇన్నోవేషన్ అంటే ఏదైతే ఎదుటి వాళ్ళు పీపుల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో సో వాళ్ళ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రాబ్లం తగ్గట్టుగా అంటే సొల్యూషన్ ఇన్నోవేషన్ అంటాం. సో మీరు ఇన్నోవేషన్స్ గురించి గ్రామాలకు వెళ్ళినప్పుడు సో అక్కడ వర్క్ చేయడం రైతులతో కానివ్వండి, గ్రామంలో ఉన్న వాళ్ళతో కానివ్వండి, ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ మరి? సో బేసికల్లీ యాక్చువల్లీ రూట్ కాజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే బేసికలీ పల్లె సృజన అని ఒక ఎన్జిఓ ఉంటుంది. సో పల్లె సృజన ఎన్జిఓలో నేను యాక్చువల్లీ వాలంటీర్. సో అయితే తాతగారు అవుతారు బ్రిగేడియర్ గణేశం అని. సో అలా మేము ప్రతి 3 monthsకి ఒకసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అంటే రిమోట్ విలేజెస్ అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో 3 days పాటు నడుస్తూ ఉంటాం. సో అప్పుడు యాక్చువల్ విలేజర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం, నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఏమంటారు హాబీస్ కానీ, నెక్స్ట్ వాళ్ళు ఏమేమి వర్క్స్ చేస్తుంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కొత్తగా ఏమన్నా కనిపెట్టారా అంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లంకి వాళ్ళే ఇన్నోవేటివ్గా అంటే అక్కడ లోకల్గా ఏదైతే మెటీరియల్స్ ఉంటాయో వాటితో పాటు వాళ్ళు ఇన్నోవేషన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటిని చూస్తూ ఉంటాం. అలానే నేర్చుకున్నాను ఈవెన్ నా బీటెక్ డేస్లో కూడా. సో అలా ఈ ఎన్జిఓ తోటి ఏమంటారు కంటిన్యూగా వాటితో పాటు ఉన్నాను కాబట్టి ఇలా విలేజెస్ తోటి ఎక్కువ కనెక్ట్ అయ్యాను. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ కానీ అంటే ఒక శోధయాత్రలో ఈ మనకి అనంతగిరి దగ్గర దోర్నల్ అని ఉంటుంది. సో అక్కడ ఈ చిన్న శోధయాత్ర జరగడం జరిగింది. సో అప్పుడు ఏమంటారు పీపుల్తో ఎప్పుడైతే ప్రజలతో మాట్లాడుతారో ఇంటరాక్ట్ అవ్వడంతో అప్పుడు వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది చెప్తారండి. సో అలా నాకు ఇన్నోవేషన్కి రైతులకు. సో మీరు ఇన్నోవేషన్ గురించి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ ఏం ప్రాబ్లమ్స్ చూసారండి మరి? మనందరికి కూడా అంటే బట్టలు అంటే చాలా ఇష్టం. కానీ ఈ బట్టలు అనేది ఎక్కువ ఏ మెటీరియల్ తో ఉంటుంది? ఎక్కువ కాటన్ కదా. సో అలానే మన తెలుగు రాష్ట్రాలు అనేది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సో కాటన్ గ్రోయింగ్ విలేజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో అలా మన తెలంగాణలో ఎక్కువ నల్గొండ, నెక్స్ట్ ఇంకా వికారాబాద్ దగ్గర, ఇంకా నిజామాబాద్ సైడ్ ఎక్కువ కాటన్ గ్రోయింగ్ విలేజెస్ ఉంటాయి. సో ఈ కాటన్ గ్రోయింగ్ విలేజెస్లో వాళ్ళు ఆల్రెడీ కాటన్ని ఏదైతే హార్వెస్ట్ చేస్తారో అంటే పత్తిని తీసిన తర్వాత వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతారు అన్నమాట. ఎందుకంటే అది రా కాటన్ కాబట్టి. అదే జిన్నింగ్ చేసి అమ్మితే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సో అలా వీళ్ళు రా కాటన్ని తక్కువ ప్రైస్ అమ్ముతున్నారు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ప్రాఫిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏదైతే వేస్ట్ ఉంటుందో దాన్ని మనము కాటన్ స్టాక్స్ అంటామని. ఏదైతే పత్తి కర్రలు ఉంటాయో వాటిని క్లియర్ చేయాలి ఇమీడియట్గా, ఏంటి పత్తిని కోసిన తర్వాత. కానీ క్లియర్ చేయలేదు అనుకోండి ఏంటంటే నెక్స్ట్ ఫీల్డ్కి రెడీ ఉండాలి. సో వీళ్ళు ఎలా చేస్తారంటే సింపుల్గా అంటే ఓపెన్ బర్నింగ్ చేస్తారు. అంటే ఓపెన్ బర్నింగ్ ఎందుకు అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా అనుకోవచ్చు. సో ఆల్రెడీ వీళ్ళకి ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవ్వకపోవడం వల్ల ఓపెన్ బర్నింగ్ అనేది చాలా సులభం లాగా అయిపోయింది. సో ఇలా ఓపెన్ బర్నింగ్ చేయడం వల్ల ఎక్కువ ఆ విలేజెస్లో ఎప్పుడైతే నేను అనంతగిరి దగ్గర వెళ్ళానో సో వాళ్ళు రైతులు చెప్పారన్నమాట, మేము ఇలా సింపుల్గానే ఓపెన్ బర్నింగే చేస్తాము, ఇట్లా తగలబెట్టేస్తాము, ఇంకా వేరే ప్రాసెస్ ఉంటుంది కానీ మాకు అది ఎక్కువ డబ్బులు అవుతాయి, సో అందుకనే మేము ఇట్లా చేస్తున్నాము అని ఈ ప్రాబ్లం చెప్పారన్నమాట. సో మీ గురించి తెలుసుకున్నప్పుడు నేను వినింది సో ఈకో బర్నర్ ఇన్నోవేషన్ గురించి. సో దాని గురించి కూడా తెలుసుకోవాలని ఉంది. సో ఈకో బర్నర్ ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి, సో రైతులకు కానివ్వండి, పర్యావరణానికి కానివ్వండి, సో దాని గురించి కూడా ఒకసారి. సో ఈకో బర్నర్ గురించి చెప్పే ముందు
నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీకు ఇందాక చెప్పాను కదా! సో, 'పల్లె శివన్' అనే ఎన్‌జిఓ ఈ చిన్న శోధయాత్ర పార్ట్ చేస్తుంది. అందులో భాగంగానే నేను ఈ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేశాను. ఓకే. సో, నెక్స్ట్ నాకు గూడా ఏమంటారు ఆ ప్రాబ్లమ్‌ని అంటే నేను ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నాది. ఓహ్! సో, కానీ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఏంటి గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ అంటాం. మనం ఏదైతే రూరల్ ఇన్నోవేషన్. కానీ ఏంటి ప్రాబ్లమ్ అంటే ఇంజినీరింగ్ చేసి ఏమంటారు మహా అంటే జాబ్ చేస్తే మహా అంటే మనకి సాటిస్ఫాక్షన్ మాత్రమే ఉంటుంది. కానీ మనం చేసిన చదువు ఎక్కడో అక్కడ ఉపయోగపడాలి కదా! సో, ఇవాళ రేపట్లో ఈవెన్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ అయినా గానీ వీ కెన్ డూ ఎనీథింగ్. సో, అలా ఈ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేశాను. నెక్స్ట్ మనకి నీతి ఆయోగ్‌లో వాళ్ళు ఏంటంటే మనకి ఏమన్నా రూరల్ డెవలప్‌మెంట్ ఏదైతే ఉంటుందో త్రూ నీతి ఆయోగ్ జరుగుతుందండి. అందులో పార్ట్‌గానే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని ఉంటుంది. ఓకే. దీని కిందనే మనకి కమ్యూనిటీ ఇన్నోవేషన్ ఫెలోషిప్ అంటే 1 ఇయర్ ప్రాసెస్ పాటు ఉంటుంది. నేను ఇట్లా ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని ఐడెంటిఫై చేశాను. నేను దీనికి సొల్యూషన్ చేయాలనుకుంటున్నాను అని అప్లై చేశాను. ఓకే. సో, అలా పార్ట్‌గానే నాకు ఇక్కడ రీజనల్ ఏదైతే సెంటర్ ఉంటుందో అదే ఏసీఐసీ సీబీఐటీ ఓకే. విత్ కొలాబరేషన్ విత్ సిఐఎస్టీ అని ఉంటుందండి. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్. ఈ బోత్ కొలాబరేషన్ తోటి నేను ఈ ప్రాబ్లమ్‌ని స్టార్ట్ చేశాను. సో, దీనికి సొల్యూషన్‌లో భాగంగా ఈకో బర్నర్. సో, ఈకో బర్నర్ ఎందుకంటే మీరు ఇందాకనే చెప్పారు కదా! మేజర్‌గా ప్రజలు ప్లస్ మళ్ళీ పర్యావరణం. అందుకనే ఈకో బర్నర్ అని పెట్టాను. సో, ఇదేమి అంటే అంత పెద్ద ఏమంటారు వెల్ డిజైన్ లేదంటే రాకెట్ సైన్స్ ఉన్న ఇన్నోవేషన్ ఏం కాదు. అనంతగిరి దగ్గర ఏదైతే లోకల్ మెటీరియల్స్ దొరుకుతాయో సో, వాటితోటే ఈకో బర్నర్ అనే చిన్న ఒక ఏమంటారు కంబషన్ ఛాంబర్ రెడీ చేస్తాం. సో, దాంట్లో ఏంటంటే ఈ వేస్ట్ పత్తి కర్రలు ఏవైతే ఉంటాయో మనం కాటన్ స్టాక్స్ అంటాము. ఈ కాటన్ స్టాక్స్‌ని ఇందులో బర్న్ చేస్తే ఓపెన్ బర్నింగ్ కన్నా కూడా ఇందులో స్మోక్ తక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇందులో మనకి మనం జనరల్లీ ఇంజినీరింగ్ అండ్ స్కూల్‌లో నేర్చుకున్న వెరీ బేసిక్ ప్రిన్సిపలే మనకి స్మోక్‌ని గనుక ఒకటేసారి రిలీజ్ చేస్తాము. సో, ఛాంబర్స్ నుంచి పైప్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసి కండెన్సేషన్ జరుగుతుందండి ఇందులో. సో, అలా సింపుల్‌గా వాళ్ళకి రైతులకి అర్థమయ్యేలా సింపుల్‌గా ఆపరేట్ చేసుకునేలాగా ఈకో బర్నర్ అనే ఇన్నోవేషన్ చేశాను. ఈకో బర్నర్‌ని ఫ్యూచర్‌లో ఎలా బిల్డ్ చేయాలనుకుంటున్నారు? అండ్ కొలాబరేషన్స్ గురించి కూడా ఒకసారి తెలుసుకోండి. సో, మేజర్‌లీ ఈకో బర్నర్‌ని డెవలప్ చేయడానికి ఫస్ట్ ఏసీఐసీ సీబీఐటీ నెక్స్ట్ సిఐఎస్టీ అని ఉంటుంది. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. సో, దీనిలో భాగంగానే ఫస్ట్ నేను ప్రజలతోటి అంటే మనం ఏదైనా చేసే ముందు ఫస్ట్ పీపుల్ ఒపీనియన్ తెలుసుకోవాలి. వాళ్ళకి ఎలా కావాలి? సో, వాళ్ళు ఎలా కావాలనుకుంటున్నారు? సో, దాని ప్రకారం ఇది బిల్డ్ చేసాం. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఎంత చేసినా గానీ ఒక రైతు తీసుకోగలగాలి కదా! కానీ ఏంటంటే ఈకో బర్నర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ అంటే ₹100 లేదంటే 1000 2000 అంటే అఫోర్డ్ చేయగలరు. సో, మోర్ దెన్ 30,000 ఉంటే అఫోర్డ్ చేయలేరు. సో, అందుకని నేను ఏం చేశానంటే దీన్ని అంటే ఇండివిడ్యువల్ మోడల్ కాకుండా ఒక కమ్యూనిటీ యూజ్ చేసుకునేలా. అంటే మనం పాతకాలంలో చూసే ఉంటాం. సో, ప్రతి ఒక్కరి దగ్గర ఏమంటారు అగ్రికల్చర్ టూల్స్ అనేవి ఉండవు. ఒక ఊర్లో ఒకళ్ళ దగ్గర ఉంటుంది. మనము ఏదో ఒకటి అంటే తిరిగి ఏదో ఒకటి ఇవ్వడము లేదంటే రెంట్ మోడల్, సో సర్వీస్ మోడల్. సో, అలా తీసుకుంటాం. అలా దీన్ని కమ్యూనిటీ ఇన్నోవేషన్ లాగా చేస్తున్నాను. సో, అలా ఒక విలేజ్‌లో ఇస్తే ఎవరికి కావాలో వాళ్ళు ఉపయోగించుకుంటారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకొకటి దీనికున్న ఈకో బర్నర్‌కున్న అడ్వాంటేజ్ దీన్ని క్యారీ చేయడము ఫస్ట్ ఇనీషియల్‌గా కష్టం అవుతుంది. సో, అలా కాకుండా దీన్ని ట్రాలీలో ఈజీగా ప్లేస్ చేయొచ్చు. ఆ ట్రాలీని బైక్ అటాచ్ చేసుకోవచ్చు. అలా ఇది కమ్యూనిటీ మోడల్ లాగా డెవలప్ చేస్తాం. అలా రైతులకు ఉపయోగపడుతుంది. సో, ఈకో బర్నర్ కాకుండా ఇంకేమైనా ఇన్నోవేషన్ చేద్దాం అనుకుంటున్నారా ఫ్యూచర్‌లో? ఇదే విలేజెస్‌లో అంటే ఏమంటారు ఇది ఓపెన్ బర్నింగ్ కోసం అని చేస్తాము. సో, అదే విలేజెస్‌లో ఎక్కువ మహిళలు ఖాళీగానే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎక్కువ ఇంకొకటి అగ్రికల్చర్ సోర్సెస్ అంటే వెజిటబుల్స్ ఎక్కువ పండిస్తారు. అక్కడ ప్లస్ మళ్ళీ నల్గొండ దగ్గర. సో, ఇక్కడ వెజిటబుల్స్ ఎక్కువ పండిస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ప్రైస్ ఉంటుంది. వీళ్ళకి పడింది ఫర్ ఎగ్జాంపుల్ ₹15 అనుకుందాం ఒక కేజీని పండించడానికి. కానీ మరీ ₹10 కన్నా తక్కువ ఉంటే ఏమంటారు లాసే కదా! సో, అలాంటప్పుడు ఏమంటారు ఈ మహిళలకు కూడా నేను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సిఏఎఫ్ ఫెలోషిప్‌లో భాగంగా ఇది సోలార్ డ్రైయర్ చేద్దామని. సోలార్ డ్రైయర్ మనకి ఎక్కువ విలేజెస్‌లో నెక్స్ట్ అక్కడక్కడ కమ్యూనిటీ మోడల్స్ మాత్రమే ఉన్నాయి. పోర్టబుల్ ఎక్కడా లేవు ఇప్పటి వరకు. సో, అలా ఒక పోర్టబుల్ దానిలాగా చేస్తే సో, వాళ్ళు వెజిటబుల్స్ ఏదైతే ఉంటుందో అంటే ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు డ్రై చేసుకోవచ్చు. డ్రై చేస్తే ఈ బై ప్రొడక్ట్‌కి ఎక్కువ వాల్యూ యాడెడ్ ఉంటుంది. మీరు చూసే ఉంటారు. రా వెజిటబుల్స్ కన్నా కూడా డ్రైడ్ వెజిటబుల్స్‌కే
ఎక్కువ రేట్ ఉంటుంది. అవును. సో ఇకో బర్నర్ అంటే ఇప్పుడు రైతుల వాళ్ళ కష్టాన్ని చూసి మీకు ఆ ఇన్నోవేషన్ థాట్ వచ్చింది. Hmm. సో మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంజినీరింగ్ అంటే ఒక 4 ఇయర్స్ ఏదో అలా టైం పాస్ లేదంటే అలా కాకుండా ఒక రెస్పాన్సిబుల్ ఇంజినీర్ ఉండాలి. హ్మ్. మనం ఇంజినీరింగ్ చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఒక హనీ బీ తీసుకున్నా లేదా ఈవెన్ స్మాల్ స్పారోస్‌ని తీసుకున్నా గానీ ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్‌కి ఒక పర్పస్, హ్మ్. యూజ్ అంటూ ఉంటుంది. అవును. సో అలానే మనం ఏం ఇంజినీరింగ్ అనే కాదు ఏ డిగ్రీ చదివినా గానీ ఒక పర్పస్, యూజ్ అంటూ ఉండాలి. హ్మ్. సో ఇది ఎందుకు ఈ పర్పస్, యూజ్ అంటూ ఉండాలంటే మనం ఎక్కడికెళ్ళినా గానీ ఆఫ్టర్ ఏమంటారు గ్రాడ్యుయేషన్ తర్వాత సో మనం ఏం ప్రూవ్ చేసామని అడుగుతారు. అవును. సో ఇంజినీరింగ్ అనేది ఒక రెస్పాన్సిబుల్ డిగ్రీ. అంత ఈజీగా ఛాన్స్ ఎవరికీ హ్మ్. రాదు. సో అంటే మనకొకటి ఈజీ అయ్యి ఉండొచ్చు. కానీ విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి గానీ, ఎక్కడి నుంచైనా అంటే ఓన్‌గా సెల్ఫ్ స్టడీగా చదువుకునే వాళ్ళకి అంత ఈజీగా కాదు. అవును. సో అలా ఒక రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయాలి. హ్మ్. అంటే మనం చూసి వదిలేస్తాం. అంటే మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికో లేదంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు పాతకాలంలో ఎక్కువ అంటే నెత్తి మీద బిందెలను పెట్టుకొని వస్తారు. అవును. చూసాను. చూసాం. బావి దగ్గరికెళ్ళి లాగుతారు. లావు. హ్మ్. కానీ మనం చూస్తాము. కానీ అది ఏముందిలే అన్నట్టు వదిలేస్తాం. అవును. కానీ దానివల్ల ఏంటంటే బావి దగ్గర ఫస్ట్ లాగేటప్పుడు వుమెన్స్‌కి అంటే ఎక్కువ మెన్స్ ఏం తీసుకురారు హ్మ్. మంచినీళ్ళు. అవును. వుమెనే తీసుకొస్తారు. హ్మ్. లాగేటప్పుడు హ్యాండ్ పెయిన్స్ వస్తాయి. హ్మ్. నెక్స్ట్ మోసేటప్పుడు షోల్డర్స్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది. హ్మ్. నెక్స్ట్ లాగడం వల్ల ఎక్కువ ఎనర్జీ కూడా యూజ్ అవుతుంది. హ్మ్. కానీ మనం ఆలోచించాం. ఏంటి అరే జస్ట్ పుల్లికి కంటిన్యూ నార్మల్ ఎందుకు? థింగే గదా అనేసి. కానీ ఒక స్కూల్ స్టూడెంట్ మాత్రం దానికి బ్రేక్ పెడితే ఎలా ఉంటుంది హ్మ్. అనేది ఐడియా ఆలోచించాడు. ఓకే. అలానే మనం ఇంజినీరింగ్‌లో గూడా మనం ఒక్కొక్కసారి చూసేటప్పుడు చాలా వెరీ చిన్న స్మాల్ మైన్యూర్ ప్రాబ్లమే గదా అనుకోవచ్చు. హ్మ్. దానివల్ల ఆమె ఒక్కటే గాదు కదా ఎఫెక్ట్ అయింది. అంటే మన అవునవును. పేరెంట్సో లేదంటే కాదు కదా. ప్రతి ఒక్క అంటే ఇండియా అంటేనే మోస్ట్‌లీ విలేజెస్. హ్మ్. సో ప్రతి ఒక్క రిమోట్ విలేజెస్‌లో కూడా ఇప్పుడంటే పంప్స్ వచ్చినాయి. హ్మ్. కానీ ఇంకా స్టిల్ దేర్ ఆర్ సమ్ విలేజెస్. సో ఇలా క్యారీ చేస్తూనే క్యారీ ఉంటారు. చేస్తూ ఉంటారు. సో అలా మనం చూసే చిన్న ప్రాబ్లమ్‌కి ఒక్కొక్కసారి చిన్న సొల్యూషన్ అయి ఉండొచ్చు. హ్మ్. కానీ గ్రేట్ ఇంపాక్ట్ అనేది తీసుకొస్తుంది. సో అలానే ఇంజినీరింగ్‌లో ఇన్నోవేషన్ అంటే అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. సో ఒక చిన్న ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయి, దానికి సొల్యూషన్ చేయి. ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయడం అంటే ఏంటి? అరే వాడికి ఎందుకు ఏడుస్తున్నాడు? ఫోన్ హ్మ్. లేదా? ఐఫోన్ లేకుండా ఏడుస్తున్నాడంటే అది అసలు ప్రాబ్లమే కాదు. ప్రాబ్లమ్ కాదు. ఓన్లీ అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ హ్మ్. వచ్చింది. దేర్ యూ ఆర్ ప్రొవైడింగ్ ఇన్నోవేషన్ యాస్ అన్ సెల్ ఫోన్ ఇన్వెంట్. హ్మ్. సో అది ఇన్నోవేషన్. అలానే ఈ ఓకే. 4 ఇయర్స్ ఆఫ్ లైఫ్‌లో గాని ఏ డిగ్రీ చదువుతున్నా గాని, అసలు చదవకపోయినా గాని, సో ఒక ప్రాబ్లమ్‌ని తీసుకొని దానికి సొల్యూషన్ చేయండి. సో గో టు ద యూజర్ ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేశారో వాళ్ళ దగ్గరికెళ్ళండి. మళ్ళీ మోడిఫై చేయండి. ఇదే ఓకే. ఇన్నోవేషన్. సో ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదో హ్మ్. ఒక మోటివేషన్ స్టోరీ ఉంటుంది కదా! హ్మ్. సో మీ లైఫ్‌లో ఏదైనా ఉందా అండి? సో బేసికల్లీ నేను పుట్టిందేమో ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. కానీ పెరిగిందంతా కూడా తెలంగాణలో. సో అలా చిన్నప్పుడు అంటే మాదే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ స్కూల్‌కి వెళ్ళడం హ్మ్. అని. నాకొక టీచర్ స్కూల్‌లో జాయిన్ చేశారండి. హ్మ్. జస్ట్ అక్కడ ఫుడ్ పెడతారు అన్నట్టుగా మా పేరెంట్స్ కూడా సెండ్ చేసేవాళ్ళు. హ్మ్. సో అక్కడ ఏమంటారు ఇప్పట్లో చూసుకున్నట్టుగా చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించడం అలా ఏమి ఉండదు. హ్మ్. జస్ట్ ఇంగ్లీష్ మంచిగా చెప్తారు. హ్మ్. ఓన్లీ వాల్యూస్ మాత్రమే చెప్తారు. ఓకే. ఎక్కువ ఆడిపిస్తారు. హ్మ్. నెక్స్ట్ స్టోరీస్ రీడింగ్ చేయడం ఎక్కువ హ్మ్. మంచిగా చెప్తారండి. హ్మ్. అలా నేను ఏమంటారు ఆర్టికల్స్ ఎక్కువ చదువుతాను. హ్మ్. సో ఈ ఆర్టికల్స్ చదివి ఇన్నోవేషన్ అనేది లైఫ్ అనేది స్టార్ట్ అయింది. స్టార్టింగ్. ఓకే. వేరే మా పేరెంట్స్‌కి కూడా అంటే మా అమ్మగారికి అంటే చదువంటే చాలా ఇష్టమండి. సో వాళ్ళకి డాక్టర్ అన్న, టీచర్ అన్నా గానీ చాలా హైయెస్ట్ రెస్పెక్ట్ అన్నమాట. ఓకే. సో అలా ఏమంటారు నాకు ఇన్నోవేషన్ అనేది వచ్చింది. హ్మ్. సో యాస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ నేను ఏదైతే విలేజెస్‌లో నేర్చుకుంటానో మనకి సీఏఎస్టీ అని ఉంటుంది. నెక్స్ట్ హ్మ్. ఏసీఐసీ, సీబీఐటీలో కూడా స్టూడెంట్స్ ఉంటారు కదా! సో వాళ్ళకి డిజైన్ థింకింగ్ అని ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి టీచ్ చేస్తుంటాం. హ్మ్. యాస్ ఎన్ ఫెలోషిప్ కంటిన్యూ చేస్తూనే ఇలా లెక్చరర్స్ కూడా చెప్తూ ఉంటాం. ఓకే. సో అలా. మరి మీకెక్కువ ఎవరు సపోర్ట్ చేశారండి? సో ఇనీషియల్‌గా అయితే నాకు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు బ్రిగేడియర్ గణేశం అని ఉంటారు. హ్మ్. సో తను ఆర్మీలో రిటైర్ అయ్యారన్నమాట. సో రిటైర్ అయిన తర్వాత నేను నా ఇన్నోవేషన్ ఐడియా తోటి వెళ్ళాను. హ్మ్. సో అప్పుడు బ్రిగేడియర్ గణేశం సపోర్ట్ చేశారు. ఓకే. తర్వాత మనకిప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళు ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి హ్మ్. నేను వాళ్ళ దగ్గర ఫెలోషిప్ చేస్తున్నాను. హ్మ్. సో దీనికి ఫండింగ్ గానీ, లేదంటే కనెక్ట్స్ గానీ, ప్రోటోటైప్ చేసుకోవడానికి హ్మ్. సపోర్ట్ గానీ, ఇదంతా కూడా నీతి ఆయోగ్ కింద మనకి అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ ఏసీఐసీ, సిబిఐటీ. ఓకే. నెక్స్ట్ మనకి అక్కడే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. హ్మ్.
ఇక్కడ ఏసీఐసి సిబిఐటీలోనేమో డాక్టర్ సన్నీ అగర్వాల్, సిఏఎస్టీలో డాక్టర్ రోహిత్ కండ్లకట్ల, ఇంకా డాక్టర్ సంయుక్త అని ఉంటారండి. సో వీళ్ళు ఎక్కువ గైడ్ చేసేవాళ్ళు. సో ఆన్ గ్రౌండ్ వర్క్ అంతా చేస్తాం, కానీ ఒక దాన్ని ప్రాపర్ స్ట్రక్చర్ తీసుకురావడానికి ఈ మెంటర్స్ హెల్ప్ చేసేవాళ్ళు. సో ఫైనల్గా అంటే మీరు ఫ్యూచర్లో ఏది చేయాలనుకుంటున్నారు, ఇంకా ఇంకేం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ అయితే మేజర్గా ఇన్నోవేషన్ ఏదైతే ఈకో బర్నర్ ఉందో దీన్ని నేనేమి సెల్ చేయాలనుకోవట్లేదు. ఒకవేళ అంటే రీసెంట్లీ అంటే దగ్గరలో అయితే అవైలబిలిటీ ఉంటుంది, వాళ్ళు చేసుకోలేకపోతే కనుక నేను ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అంటే ఫ్యాబ్రికేషన్ చేసి ఇచ్చేస్తాను. కానీ దూరం అంటే డిఫరెంట్ స్టేట్స్ ఉంటుంది, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అనే ఇక్కడ నుంచి పంపించాలంటే అదే ఏమంటారు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లో ఇది రెడీ అయిపోతుంది కదా. సో అందుకని కమ్యూనిటీ కోసం డెవలప్ చేస్తాను కాబట్టి సో వాళ్ళకి నేనేమి ఏమంటారు సాల్వ్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళు రియల్గానే అక్కడ ప్రాబ్లం ఉంది, సో నేను ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తాను, ఇలా బర్న్ చేయకుండా ఇందులో ఇలా ఏమంటారు కాటన్ స్టాక్ బర్నర్లో బర్న్ చేయడం వల్ల అట్లీస్ట్ బయోచార్ వస్తుంది అనే థాట్ తోటి ఏమైనా ఉంటే కనుక నేను ఏమంటారు వాళ్ళకి ఫ్రీగానే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వాళ్ళు చేయాలన్నా కానీ నేను ఇంకా సపోర్టివ్గానే ఉన్నాను. వీడియో చూసే ఆడియన్స్కి అండ్ చాలా మంది ఇన్నోవేషన్ చేద్దాం అనేసి ప్యాషన్తో ఉన్న వాళ్ళకి, స్టూడెంట్స్కి ఎవరికైనా ఇన్నోవేషన్ థాట్స్ రావాలి అని అంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారు వాళ్ళకి? నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది, కానీ ధైర్యం అనేది సరిపోదు. అలా కాకుండా ఈవెన్ నాకు కూడా ఏమంటారు ఇనిషియల్ స్టేజ్లో ఒక ఐడియా ఉంటుంది, ధైర్యం సరిపోదు. సో స్టార్ట్ చేయాలి. సో ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడు భయపడకూడదు. నేను ఎక్కువ నేచర్ కనెక్ట్ అవుతాను. చాలా ఒక చిన్న స్పారోని తీసుకున్నా కానీ హనీబీని తీసుకున్నా కానీ అది ఉండేది చాలా చిన్న లివింగ్ బీయింగ్, కానీ అది జస్ట్ ఒక చిన్న ఏమంటారు గ్రెయిన్స్ కోసం తింటూ దాని డైలీ లైఫ్ సర్వే అవుతుంది. ఎంత వర్షం వచ్చినా ఏమంటారు ఎదురుగాలు వచ్చినా కానీ అది ఎగరడం మాత్రం ఎప్పుడు ఆపదు, అది నెక్స్ట్ డే ఎగురుతూనే ఉంటుంది. సో అలానే మన ఏమంటారు ధైర్యం అనేది చాలా చిన్నది. సో దాన్ని ఎలాంటి ఆపకుండా ఏదైతే మనకు ఐడియా ఉంటుందో అది ఫెయిల్ అయినా సరే మళ్ళీ నెక్స్ట్ టైం వర్కౌట్ అవుతుంది. ఒక ఇన్నోవేషన్ అనే కాదు, మన లైఫ్లో ఉన్న ఏం ఛాలెంజ్ ఉన్నా కానీ సో ఛాలెంజెస్ ఉండకుండా ఏ హ్యూమన్ అంటూ ఉండదు. ఆ ఛాలెంజెస్ని ధైర్యంగా ఫేస్ చేసి ఫెయిల్ అయినా సరే మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయాలి ఆపకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ లైఫ్ స్టైల్ గురించి అండ్ ఇన్నోవేషన్ థాట్స్ ఉన్న వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.